కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి. ఏదో ధర్మము గురించి ఆలోచన, ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. అది భగవంతుని విషయంలో సర్వజ్ఞత్వంతో ఉంటుంది, మన విషయంలో అల్పజ్ఞత్వంతో ఉంటుంది. అంటే నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, ఈ కాలమునందు ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ ఉంటాను. ధర్మాచరణము నిజానికి శరీరమునకు మనసుకు కొంచెం క్లేశాన్ని ఇచ్చేదే. ఎందుకని అంటే ప్రాతకాలంలో నిద్ర లేవడం అంత తేలిక విషయం కాదు, ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి విషయములను చెయ్యడం అంత తేలిక విషయం కాదు. కానీ అవి చేసేటప్పుడు నేను ధర్మాచరణం చేస్తున్నాను, ఇలా చెయ్యడానికి యోగ్యమైన మనుష్య జన్మని పొందాను, ఇది నాకు ఎంత అదృష్టం అన్న సంతోషంతో చెయ్యడం అలవాటైందనుకోండి, ఇవాళ నేను చేస్తున్నటువంటి ధర్మం నన్ను ఎప్పుడు రక్షణ చేస్తుంది అని అడిగితే అది నాకు తెలియదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రము చేసేది మాత్రం కాలస్వరూపంగా ధర్మమే. ఎందుకంటే కాలమే భగవత్ స్వరూపం. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆయన లెక్క కట్టుకుంటాడు, వీడికి ఎప్పుడో ఫలానా సమయంలో ఒక ఆపద రావాలి, అది నాకు తెలియదు. నేను ఏదో ఓ 15వ సంవత్సరం వయస్సులో ఉండగా చేసిన ధర్మానుష్ఠానం నా 73వ సంవత్సరంలో వస్తున్నటువంటి గొప్ప ఆపదని తప్పించడానికి ప్రాతిపదిక కావచ్చు. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన 15వ ఏట జరిగిన సంఘటనగా మిగిలిపోకుండా దాని ఫలితము 73వ ఏట నన్ను గొప్ప రక్షణతో ఆపద నుంచి బయటపడేయచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. అది కాలమునందే ఆ అనుగ్రహం కూడా వర్షిస్తుంది. ఇది పతాక స్థాయిలో పరమాద్భుతమైన రూపంలో రాక్షసుల వైపు నుంచి ఈశ్వరానుగ్రహం ధర్మ సంరక్షణ చేసేటటువంటి వాళ్ళ విషయంలో ఎలా ఉపయుక్తమవుతుంది, ఎలా రక్షణ హేతువుగా నిలబడుతుంది అన్న విషయంలో మహాభారతంలో ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన సన్నివేశం ఆది పర్వంలోనే ప్రారంభమైనది. హిడింబకి సంబంధించినటువంటి వృత్తాంతం. అందులో నిజానికి పాండవుల్ని వారణావతానికి ధృతరాష్ట్రుడు పంపించింది పైకి చెప్పిన కారణం విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ యథార్థానికి వాళ్ళని పంపింది విశ్రాంతి తీసుకోమని కాదు. కానీ అందరూ ఏమో పంపాడేమో అనుకుంటే ఒక్కడి మనసులో మాత్రం ధృతరాష్ట్రుని స్వభావం అది కానప్పుడు అందుకు పంపడు. విశ్రాంతి చిన్న పిల్లలకి వాళ్ళ తల్లికి ఇవ్వవలసిన అవసరం ఏముంది, అందున అక్కడికి పంపవలసిన అవసరం ఏముంది, పెద్దవాళ్ల మధ్యలో ఉంచాలి తప్ప. కానీ ఎందుకో పంపుతున్నాడు, దీని వెనక ఏదో ఉంది అని ఆలోచించినటువంటి వాడు ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు పరమధర్మాత్ముడు. ఆ పరమధర్మాత్ముడి మనసులో వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళకి ఆపద కలగకూడదు అన్న ఆలోచన ఎందుకు రావాలి అంటే, పైన ధర్మరాజు గారు ఉన్నాడు, ఆయన ధర్మాచరణం చేస్తూ ఉంటాడు, ఆయన మాట తమ్ముళ్ళు వింటారు, అందుకే ధర్మమునకు వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు వీళ్ళ క్షేమమునకు సంబంధించినటువంటి తాపత్రయం వేరొక ధర్మాత్ముడి మనసులో కలిగింది. అది అధర్మానికి విరుగుడయి నిలబడింది. అది ఎంత పెద్ద కుట్ర కానివ్వండి, ఎంత చాకచక్యంతో చేసిన కుట్ర కానివ్వండి, ఆ కుట్రని అమలు చెయ్యడానికి ఎంత పకడ్బందీగా విధానాన్ని అనుసరించనివ్వండి, అది విరిగిపోవడానికి కారణం మాత్రం ఒక్క ధర్మాత్ముని మనసులోని ఆలోచన. వాళ్ళు రక్షింపబడాలి అని విదురుడు కోరుకున్నాడు, పరమాత్మ అనుగ్రహించాడు. వాళ్ళు లక్క ఇంటిలో కాలిపోవలసినటువంటి వాళ్ళు లక్క ఇంటిలోంచి బయటపడ్డారు. బయటపడి అసలు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడికి ఎవరొస్తారు, అది క్షేమకరము కాదు, ఆపదలు తీసుకొస్తుందో వాళ్ళకేం తెలియదు. ఎందుకని అంటే తెలుసుకునేటటువంటి అవకాశం లేదు.
సరికదా, కష్టాలలోకెల్లా దారుణమైన కష్టం ఏమిటంటే తామెవరో తాము చెప్పలేని స్థితి. ఎందుకని అంటే ఏమో ఎటువైపు ఎవరు పొంచి ఉన్నారో, ఎవరు తెలుసుకుంటారో, వీళ్ళు బయటపడ్డారని తెలుస్తుందో, ఈ మనసులో కలిగినటువంటి వ్యధ చేత వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోలేని స్థితి. సంజయుడు రాయబారం చేస్తూ ఇదే అంటాడు, భిక్షాటన చేసి బ్రతకడం మీకు అలవాటే కదా ధర్మరాజా అన్నాడు ఒకప్పుడు. అంటే అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. ఇంత మహా చక్రవర్తులు కావలసిన వాళ్ళు భిక్షాటన చేసి బ్రతికారా లేదా? ఆ లక్క ఇంటిలోంచి బయటపడిన తరువాత వాళ్ళు ప్రవేశించినది ఎక్కడికి ప్రవేశించారు? గొప్ప ఆపదని తెచ్చిపెట్టగలిగినటువంటి పరమ ప్రమాదకరమైన చోటుకెళ్ళారు. అది ఎవరిది? ఆ వనం, ఆ అరణ్యం హిడింబుడు అనబడేటటువంటి ఒక అసురుడు, ఒక రాక్షసునికి చెందినది. ఆయనకు ఒక చెల్లెనుంది, ఆమె పేరు హిడింబ. వాళ్ళిద్దరి పేర్లు కూడా అన్న పేరు చెల్లెలి పేరు ఒకలాగే ఉండేటట్టుగా పెట్టుకున్నారు. అలాగనే అన్నా చెల్లెళ్ళు పుడితే కవల పిల్లలకి పెట్టుకోవలసిన పేర్లు కవు. హిడింబ విషయంలో మంచిది ఆవిడ, కానీ జన్మచేత రాక్షస స్త్రీ. ఈ హిడింబుడు హిడింబ ఆ వనమునందు ఉంటున్నారు. రాత్రి వేళల యందు ఒక విశేషం ఉంటుంది. రాక్షస బలం సమధికమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళలో బలం. పైగా అన్నిటినీ మించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకటి జరిగింది. ఏమిటా విషయం అంటే, అసలు ఆ సొరంగంలోంచి బయటికి రావడంలోనే కుంతీదేవి డసిపోయింది. భీముడు ఆమెని మెడ మీద వేసుకుని నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తన యొక్క చేతులలో ఇరికించుకుని అంత దూరం నడిచి రావడంలో వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం కలిగింది. మనిషి ఓర్వలేనటువంటిది, మనిషికి చాలా వ్యధను కల్పించగలిగినది శారీరకమైనటువంటి క్లేశములలో ఒకటి ఏది అంటే దాహం వేయడం. ఆ దాహం వేసినప్పుడు నీరు దొరకలేదనుకోండి, మనిషి పొందేటటువంటి క్లేశం అలా ఇలా ఉండదు. అది శరీరాన్ని మనసుని కూడా తపింపచేయడం కాదు, శోషించి పడిపోతాడు స్పృహ తప్పి. అందుకే ఆ నీరు ఇక్కడ కాదు అవసరం. ఆఖరికి మనిషి శరీరం పడిపోయిన తరువాత పైలోకాలలోకి వెళ్ళిన తరువాత కూడా కోరుకున్నప్పుడు నీరు దొరకడం అన్నది అత్యంత ప్రధానం. అందుకే అక్షయంగా దొరకవలసినది ఏది అంటే నీరు లోకంలో. అందుకే మీరు చూడండి, ఎవరికి వారు ఎక్కడ ఉన్నవారు వారికి అక్షయంగా నీరు దొరకాలంటే ఇహలోకమునందు, శరీరమును విడిచిపెట్టిన తరువాత పరలోకమునందు కూడా కావలసినప్పుడు నీరు దొరకకపోతే అంతకన్నా వ్యధ ఇంకొకటి ఉండదు. కాబట్టే అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది. ఆ అక్షయ తృతీయ అనబడేటటువంటి తిథి వచ్చిన నాడు ప్రధానంగా ఏది దానం చేస్తారు అంటే జలకుంభ దానం చేస్తారు. ఏలాలబంఘ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారే వెంకటేశ్వర సుప్రభాతంలో. అలా నీటిని చల్లగా చెయ్యగలిగినటువంటి మట్టి నీటి కుండలో అంతకుముందు 2-3 రోజులు నీళ్లు అందులో ఉంచి కడిగి శుభ్రం చేసి చక్కటి తీయటి నీరు అందులో నింపి వీలైతే సుగంధ ద్రవ్యములను కలిపి ఆ రోజున జలకుంభాన్ని దానం చేస్తారు. ఎందుకు దానం చేస్తారు అంటే, ఒక కుండతో మంచినీళ్లు దానం చేస్తే మనం దానం చేసినదేదో అది మన వెంట అక్షయమై వస్తుంది. ఆ తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత. అక్షయమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతము అన్న మాట ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ పుణ్యము ఒకనాడు నీరు దొరకడం చేత పోయేది కాదు. ఎప్పుడు దాహం వేసినా నీరు దొరకడానికి కావలసినంత తరగని పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఆ పుణ్యం అయిపోవడం ఉండదు. ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడు ఒక్కొక్కలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులో ఆశ్చర్యం ఏముంది? భగవంతుడు కూడా జీవిత కాలంలో కనీసం ఒక్క తిథి నాడైనా చేసుకోలేకపోతే పాడైపోతామని అనుగ్రహిస్తాడు. అక్షయ తృతీయ అంత గొప్ప తిథి. అందుకే ఉదక కుంభదానము, త్రాగునీటిని ఒక కుండలో పోసి దానం చేస్తారు. ఆ నీరు మనని కాపాడుతుంది. ఈ పాండవులు కుంతీదేవితో కలిసి సొరంగ మార్గంలో అరణ్యానికి చేరుకున్నారు. చేరుకున్న వాళ్ళు నడిచి వెళ్ళిపోయారా? పోనీ వెళ్ళిపోలేదు. ఎక్కడ హిడింబాసురుడున్నాడో, ఎక్కడ హిడింబ ఉందో అక్కడ దాకా వెళ్ళారు.
వెళ్ళి అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి తెలుసా ఇక్కడ హిడింబాసురుడు ఉన్నాడు, వాడు నరమాంస భక్షకుడు, వాడికి పరమ సంతోషం నరమాంసం దొరికితే, అందున చీకటి వేళ. ఇప్పుడు ఉద్ధతి ఎక్కువ, చాలా బాగా యుద్ధం చేస్తాడు, అనేకమైనటువంటి మాయలు తెలిసిన్నవాడు. పైగా అతని చెల్లెలుంది, ఆమె కూడా నరమాంసం తింటుంది. అటువంటి వికృత రూపులు, అపారమైనటువంటి బలము కలిగిన వారు. వీళ్ళిద్దరూ ఇక్కడే అరణ్యంలో ఉన్నారు అని తెలిసి ఉంటే పాండవులు పారిపోతారన్న మాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేది? పాండవులు పారిపోతారన్న మాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేదో తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. కటిక చీకటి, ఏమీ తెలియదు. వాళ్ళ విపరీతంగా బడలిపోయారు. బడలిపోవడం ఒక ఎత్తు, విశేషమైన దాహం వేస్తాం. అంత దాహం వేస్తే ఎవరికీ వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు. నీళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పుడు భీముడు ఒక్కడే వీళ్ళ నలుగురిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఎవరిని? తమ్ముళ్ళని ముగ్గురిని, అన్నగారిని పడుకోబెట్టి, కుంతీదేవిని పడుకోబెట్టి, 5గురిని పడుకోబెట్టి, తాను ఎక్కడ నీరు ఉన్నదో జాగ్రత్తగా చెట్టు మించి చూసి కనిపెట్టి ఒక ఆకు దొన్నె పట్టుకుని అక్కడికి వెళ్ళి తాను నీరు తాగి నీరు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వీళ్ళు కొన్ని తెలివిగా ఉన్నారా? లేరు. గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా ఎటువంటి నిద్ర? బడలిక చేత కలిగినటువంటి నిద్ర. ఆ నిద్ర ఎంత ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుని ఉన్నారంటే, ఆ తర్వాత హిడింబ వచ్చి భీముడితో మాట్లాడింది. వాళ్ళు లేవలేదు. హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళిక్కడ నిద్రపోతున్నారని కొంత దూరం వాణ్ణి పట్టి ఈడ్చుకుపోయాడు. వాళ్ళకి తెలివి లేదు. తర్వాత హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేశాడు. కొంతసేపు యుద్ధం అయిపోయిన తరువాత చెట్లు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే, అరుచుకుంటుంటే, మల్ల యుద్ధం చేస్తుంటే ఆ ఆర్పులకు పెనుకేకలకు అప్పుడు తెలివొచ్చింది. అందులో మీరు ఒకటి గమనించండి, భీముడు అరవకపోవచ్చు, అయ్యో నా వాళ్ళు పడుకున్నారని. హిడింబాసురుడు ఎందుకు అరవకుండా ఉంటాడు? అది రాక్షస ప్రవృత్తి. ఒకడు బాధపడితే ఆయనకి సంతోషం. ఇది ఒక ఎత్తు. 2, అసలు భీముడు తిరిగి రాకముందు, భీముడు నీళ్ల కోసం వెళ్ళాడు కదా, ఎక్కడో సరోవరం దగ్గర ఉన్నాడు. సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి భీముడితో హిడింబ, ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళని హిడింబాసురుడు రాత్రి కంఠాలు కొరికేశారనుకోండి, ఏమయ్యుండేది? భారతం ఏమయ్యుండేది? పోని కంఠాలు కూడా కొరకక్కర్లా. అంత నిద్రపోతున్నారు కదా. అందులో ఆఖరివాడు సహదేవుణ్ణో, నదరగా కనపడుతున్నాడని అర్జునుణ్ణో, ఆడది కదా అని కుంతీదేవినో ఎత్తుకుపోయాడు అనుకోండి తన ఆశ్రమానికి, ఏమయ్యుండేది భారత కథ ఆ చీకట్లో? కానీ ఏమార్చగలిగిన వాళ్ళని ఏమార్చేవాడొకడు ఉన్నాడు. వాడు ఒక రూపముతో అన్ని వేళలా కనపడవలసిన అవసరం ఉండదు. వాడే కృష్ణుడు. అదే పరిపూర్ణావతారం, రాశీభూతమైనటువంటి ఆనంద ఘనము. ఆయనే భగవానుడు. భగవానుడి యొక్క అనుగ్రహం మన బుద్ధి ప్రకాశించనప్పుడు, మనకి తెలియనప్పుడు, మనం ప్రశాంతంగా ఉండగా ఎవడో మన మీద పెద్ద కుట్ర చేస్తున్నప్పుడు కూడా అది భగ్నమైపోవడానికి, కుట్ర చేసిన వాడు నశించిపోవడానికి కావలసిన వ్యవస్థని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరి విషయంలో ఏర్పాటు చేస్తాడు అంటే, ధర్మమునందు నమ్మకం కలిగి ఉండి ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి యందు భగవంతుడు సర్వకాలముల యందు అప్రమత్తుడై ఉంటాడు. వీణ్ణి నేను కాపాడుకోవాలి. అందుకే అందరూ నిద్రపోయినా నిద్రపోని వాడొకడు ఉంటాడు. వాడెవరు అంటే పరమేశ్వరుడు. లోకములు నిదురపోవగ తా నిదురింపని శుభగుడు అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని కాపాడేవాడెవడు? ఆయన నిద్రపోడు. నేను నిద్రపోతున్నా, ఆయన నా ఊపిరి తీస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, నేను తిన్న పదార్థాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ విషయంలో
ఇక్కడ ఒక 5గురు గొడవలు మరిచి నిద్రపోతున్నారన్న విషయం అసలు హిడింబాసురుడు పట్టుకోలేకపోయాడు. వాడి బుద్ధికి ద్యోతకం కాల. ఏమని చెప్పాలప్పుడు? ఎందుకు ద్యోతకం కాలేదు అని అడిగారు అనుకోండి, భారతంలో అందుకు సమాధానం లేదు. ఈ ప్రశ్న ఎవరైనా బాగా ఆదిపర్వం చదివి, ఏమండి భీముడు వచ్చే లోపల ఎందుకు ఆ బుద్ధి తట్టలేదు హిడింబాసురుడికి అని అడిగారు అనుకోండి, దానికి భారతంలో జవాబు ఉండదు. భీముడు తిరిగి వచ్చిన తరువాత కూడా మంచినీళ్ళు ఇద్దామని చూశాడు. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. వాళ్ళని చూసి బాధపడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఆక్రోశించాడు. అంత బాధపడ్డాడు. అంత బాధపడినటువంటి భీముడు, అయ్యో వీళ్ళు నిద్రపోతున్నారే, లేపి వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇలాగే నిద్రపోని. ఇంత గొప్ప తల్లి పాండురాజు యొక్క పత్ని ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసింది, ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఇవాళ మంచినీళ్లు లేక డస్సిపోయి నిద్రపోతోందా అని ఆక్రోశించాడు. అలా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఇక వీళ్ళకి ఇప్పుడు లేపి మంచినీళ్లు ఇవ్వద్దులే అనుకున్న తర్వాత హిడింబ కనపడింది. అప్పటి వరకు హిడింబ కూడా జోక్యం చేసుకోవాలి. ఏమనుకోవాలి? ఎవరు ఆ కాలమునందు రక్షించారు? ఆ కాలమునందు నిజానికి హిడింబాసురుడు ఇక్కడ వీళ్ళు పడుకున్నారన్న విషయాన్ని గమనించి ఉంటే భారత కథ ఎటు తిరిగి ఉండేది? లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుడు కాల్చడానికి చేసినటువంటి ప్రయత్నం కన్నా కూడా నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఈ ప్రమాదకరమైన సంఘటనలో అప్పటికి రక్షింపబడడం కాదు, ఆ తరువాతి కాలంలో కూడా వాళ్ళు గొప్పగా రక్షింపబడడానికి కావలసినటువంటి బీజము అక్కడ పడి కథ విస్తరిల్లుతోంది. దీనికి పైకి కథ కనపడుతుంది, వెనక ఏముంది? ధర్మం ఉన్నది. ధర్మరాజు గారి ధర్మం అలా నడిపిస్తోంది. అందుకే ఇది నేను చెప్పే సన్నివేశానికి వెనక ఉన్నటువంటి పూర్వాంగం. ఇప్పుడు మీరు ఈ పూర్వాంగంలో అవతరించండి. హిడింబాసురుడు తన చెల్లెల్ని పిలిచాడు. పిలిచి ఆమెతో అంటున్నాడు, ఇందులకెమ్మియిన్ మనుజులెన్నడు ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం శయనింతురే. ఇట్లు వంటైల్ కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మంసఖండముల్. ఆ పద్యం చెప్తోంది వాళ్ళని ధర్మం ఎలా కాపాడింది అన్నది. ఎంత ఉత్పత్తితో మాట్లాడుతున్నాడో చూడండి. ఇందులకెమ్మియున్ మనుజులెన్నడు ఒత్తురే. అసలు నేను ఉన్నటువంటి ఈ వనంలోకి, ఈ అరణ్యంలోకి మనుష్యులన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎందుకని? విదురుడి ప్రణాళిక ఎక్కడ వరకు? గంగానది దాటించడం వరకు. ఎందుకో విదురుడు గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళు ఏం చేయాలి అన్నది ఆలోచించలేదు. ఇంకా గంగానది దాటించడం వరకే విదురుడు ఆలోచించాడు. గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళ విషయంలో మనం ఏ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళని ఒక క్షేమకరమైన ప్రదేశానికి చేర్చేస్తే బాగుంటుంది కదా అన్నది ఎందుకో విదురుడు కూడా ఆలోచించలేదు. గంగానదిని దాటించేస్తే చాలు. ఏమిటి విదురుడికి నమ్మకం? విదురుడి బుద్ధి యందు వైక్లభ్యమా, విదురుడి బుద్ధి యందు దోషమా, లేక ఏమైనా యావరపాటుతో వదిలిపెట్టేసిన విషయమా, ధైర్యమా? అంటే ఒక విషయంలో చిట్ట చివరి వరకు కూడా పరాకుతో జాగ్రత్త తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. పైగా అంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే బయటికి పొక్కే అవకాశం ఉంటుంది. ఇంతమందిని ఏర్పాటు చేస్తే గంగ ఒడ్డునోడు, లక్కయిలు తగలబెట్టడానికోడు, సొరంగం తవ్వడానికోడు, గొయ్యి పూడ్చడానికోడు, గంగ ఒడ్డున నిలబడి పడవెక్కించడానికోడు, పడవ దిగితే తీసుకెళ్ళడానికోడు, అంచెలంచెల మీద ఇంతమందిని పెట్టారనుకోండి, ఎక్కడ ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటికి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.